కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. దీనికోసం ఆదివాసుల మధ్య చిచ్చు పెడతారని ధ్వజమెత్తారు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి విషయం చెబుతూ అదే ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ నీటిని మూసీకి అనుసంధానం చేయడం సిగ్గుచేటన్నారు. పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీలో మొన్నటి వరకు ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ వెంకట్రావు గారు గతంలో బీజేపీలో నుంచి ఎంపీగా గెలిచి ఇవాళ అవకాశం ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వయం బాబురావు గారు తెలంగాణ రాష్ట్రంలో ఉండే గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టుకు పోవటం జరిగింది. సుప్రీంకోర్టు దాన్ని అంటే సుప్రీంకోర్టుకు ఒక డైరీ ఉంటుందన్నమాట. అందులో దాన్ని నమోదు చేసుకొని కేంద్రం రాష్ట్ర రెండు ప్రభుత్వాలకు ఒక లేఖ రాశారు. తెలంగాణలోని ఆదివాసీ శాసన సభ్యుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు ఇద్దరు సుప్రీంకోర్టుకు వచ్చి మీ రాష్ట్రంలో ఉండే గిరిజనులను అంటే లంబాడా లేదా లంబాడి లేదా బంజారా లేదా సుగాలి మరి ఇలాంటి వాళ్లను మీరు తొలగించమని ఎస్టీ జాబితా నుంచి తొలగించమని మా సుప్రీంకోర్టుకు వచ్చారు. దానిపై మీ వివరణ ఏంటి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కోరి ఈరోజు సెప్టెంబర్